మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. జనరల్ గా పుణ్యఫలాలు వీటిని అనుసరించే మనకి జన్మ జన్మలకి కర్మలు జన్మలు అన్నీ వస్తాయి అంటారు. కానీ ఈ పుణ్యం అనేది నిజంగా మనం దేవుడి దగ్గరికి వెళ్ళి హుండీలో ధనం వేసి భక్తితో పెట్టుకొని బయటికి రావటం ఎంత పుణ్యం దక్కుతుంది? అవసరంలో ఉన్న మనిషికి సహాయం చేస్తే ఎంత పుణ్యం లభిస్తుంది? తప్పకుండా చాలా మంచి ప్రశ్న వేశారు. మనకి వేదము యొక్క సారము, మొత్తం సారం ఏమిటి, వేద సారం ఏమిటి అని అడిగితే ఏం చెప్తారంటే పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం. హుండీలో వేస్తేనే పుణ్యం, హుండీలో వేయకపోతే పాపం అని ఏం చెప్పలే. పర ఉపకారం అంటే పరులకు మీరు ఏదైనా సహకారం చేస్తే అదే పుణ్యం అమ్మ. అయితే ఇందులో 2 రకాలు ఉన్నాయి. మీరు దానం ఇస్తున్నాం, ఈ దానము కూడా ఎవరికి ఇస్తున్నామని చూసి ఇమ్మని చెప్తుంది శాస్త్రం. అంటే ఎవరో వచ్చి అడుక్కున్నాడు, మీరు చూడలేదు, ఏదో డబ్బులు ఇచ్చేశారు, వాడు వెళ్ళి తాగి రోడ్డు మీద ఇంకోటి ఉన్న బండేసి గుద్దాడు. అది అంటే మీరు ఇచ్చే దానము ఎలా ఉండాలంటే సరైన వ్యక్తికి ఇస్తున్నాం అనేది చూసి ఇవ్వాలి. అది పుణ్యం కింద చెప్పింది. ఓకే. ఇప్పుడు ఎలా అంటే గన్ను లేకపోతే ఏదైనా ఒకటి పిచ్చోడి చేతిలోకి వెళ్తే పరిస్థితి ఏంటమ్మా కదా. ఒక పోలీస్ వ్యక్తి దగ్గర, ఒక మిలిటరీ వ్యక్తి దగ్గర ఉంటే దేశాన్ని కాపాడుతాడు. అలాగే మనం చేసేటువంటి దానము లేనివాడికి ఇవ్వడం ద్వారా ఈ పుణ్యం వస్తుందని చెప్తుంది శాస్త్రం. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఉండిలో వేయడం అనేటువంటిది ఏమిటి అంటే మన ధర్మం. అది మీ ధర్మాలు 2-3 రకాలుగా ఉంటాయి. అట్లాగా పరోపకారం పుణ్యం అని చెప్పారు. నీ ధర్మం ఏమిటి? నువ్వు ఒక దీంట్లో ఉన్నందుకు నీ వంతు సహాయం ఏం చేయగలవు భగవంతుడికి అనే దాంతో నువ్వు చెయ్యి. కానీ ఈ రెండిట్లో ఒక వ్యక్తి ఆకలితో ఉన్నాడు, నా దగ్గర ఉంది 10 రూపాయలండి, లేకపోతే ఒక 50 రూపాయలు అనుకుందాం. ఈ 50 రూపాయలని గుడికి వెళ్ళి వేద్దాం అనుకుంటున్నా ఉండిలో. కానీ ఈ వ్యక్తి ఆకలితో ఉన్నాడు. ఈ ఆకలితో ఉన్న వ్యక్తికి ఇవ్వడం కరెక్టా, దేవుడికి ఇవ్వడం కరెక్టా అంటే భగవంతుడే స్వయంగా చెప్పాడు నువ్వు ఆకలితో ఉన్నవాడికి, ఎందుకంటే అందులో కూడా నేనే ఉన్నానని. కాబట్టి ఆకలితో ఉన్న వ్యక్తికి ఫస్ట్ ఆ 50 రూపాయలు మీరు వినియోగించాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నది కూడా దేవుడే అసలు, ఎందుకంటే అందరిలోనే ఉన్నాడని చెప్తున్నాడు కదా భగవంతుడు. మీకు ఆ అవకాశాన్ని ఇచ్చాడు, ఆ వ్యక్తికి చేసే అవకాశం. ఎందుకు? మీరు అది చేయడం ద్వారా మీకు ఒక పుణ్యం వస్తుంది. ఈ పుణ్యం అనేటువంటిది ఎటువంటిది అంటే ఇప్పుడు మనం ఒక మంచి భోగభాగ్యాలు అనుభవిస్తున్నాం అనుకోండి, అంటే ఒక కారు, బిల్డింగో, ఒక మంచి భార్యో, మంచి పిల్లలో వచ్చారనుకోండి. ఇదంతా ఎలా వచ్చింది అంటే మీరు పాస్ట్ లైఫ్లో ఎవరికో హెల్ప్ చేయడం వల్ల వచ్చింది. అది బ్యాంకులో బ్యాలెన్స్, బ్యాంకులో మీరు సేవ్ చేసుకున్నట్టుగా ఈ పుణ్యాలన్నీ సేవ్ అయి ఉన్నాయి. ఎవరినైతే మనం ఇబ్బంది పెట్టామో అదంతా పాపం రూపంలో, అంటే క్రెడిట్ కార్డు రూపంలో ఉంది. అది వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది, ఇది వచ్చి మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఓకే. కాబట్టి మీ దగ్గర ఉన్న ధనం రెండిట్లో ఎటు వెళ్ళాలి అని అనుకుంటే ఫస్ట్ మీరు దీనికే ప్రిఫరెన్స్ ఇవ్వండి. సెకండ్ మీరు ఉండిలో వేస్తారా, దైవ కార్యానికి వాడతారా, చేయండి. ఏది మీ దగ్గర 2 రూపాయలు 2 ఉన్నాయి, 2 50 ఉన్నాయి, ఇక్కడ 50 అక్కడ 50, కానీ ఒకే 50 ఉంది, ఫస్ట్ దీనికే ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇది శాస్త్రం చెప్తున్నటువంటి, నేను చెప్తున్నటువంటిది కాదు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఓకే. అయితే ఇక్కడ కొంతమంది భయపడుతుంటారు. అంటే అట్లాగా, అమ్మో ఈ డబ్బులు నేను దానికోసమని తెచ్చుకున్నాను, ఇప్పుడు ఇక్కడ ఇచ్చేస్తే దేవుడికి ఏమైనా కోపం వస్తుందా? అలా కోపాలు, ద్వేషాలు, రాగాలకి వాటికి అతీతుడే భగవంతుడు. దేవుడికి ఏమీ కోపం రాదు. దేవుడికి మీరిచ్చే 50 రూపాయలు తీసుకుని ఆయన ఏమి జ్యూస్ తాగాల్సిన పని లేదు, ఇప్పుడు వెళ్ళిపోయి. కాకపోతే మీకంటూ ఒక అరే నేను కమిట్ అయ్యాను కదా భగవంతుడికి ఇది ఇస్తున్నాను అని, ఇప్పుడు అప్పటికప్పుడు ఇవ్వాల్సింది ఏదో ఆ పేదవాడికి ఇచ్చేసి, ఫుడ్ లేని వ్యక్తికి ఎవరికైనా ఇచ్చేసి మీరు మళ్ళీ వెళ్ళి ఇవ్వచ్చు. దేవుడేమో అనుకోడు నువ్వు లాస్ట్ టైం తీసుకొచ్చినప్పుడు ఎందుకు ఇవ్వలేదు, ఈసారి ఎందుకు ఇస్తున్నావు, సెకండ్ టైం వచ్చింది ఎందుకు ఇస్తున్నావు అని ఏమీ క్వశ్చన్ చేయడు. ఎందుకంటే ఆయన ఈ లోకాలను మొత్తం రక్షించే పని మీద, చేసే పని మీద ఉంటాడు. అది ఎలా ఉంటుందంటే మనం చేసే చేష్టలన్నీ భగవంతుడికి చిన్నపిల్లలు ఆడుకున్న ఆటల్లా కనిపిస్తాయి. మరి చిన్నపిల్లల ఆటల్లా కనబడేటప్పుడు మరి ఈ పాపం పుణ్యం ఏమిటండి అంటే దాని లెక్క దాందే, దీని లెక్క దీందే. ఒక సాఫ్ట్వేర్ని తయారు చేసి వదిలేసాడమ్మా భగవంతుడు. ఆ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే నువ్వే పనులు చేస్తున్నావు అన్నిటిని క్యాప్చర్ చేస్తుంది, 5 రకాలుగా క్యాప్చర్ చేస్తుందట. ఈ 5 ఫైల్స్ ఒకటే అయి ఉండాలట. మనం ఏదైనా పాపం అనుభవించాలన్నా, పుణ్యం అనుభవించాలన్నా. ఓకే. ఈ 5గురు ఫైల్ తీసుకెళ్ళి అప్పచెప్తారు.
యమధర్మరాజు దగ్గర. ఆయన చూస్తాడు ఈ 5గురిది సేమ్ ఉంటేనే ఆ ఫైల్ యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే యాక్సెప్ట్ చేయరు. "అరే నువ్వు వేరే ఉంది, ఇది పక్కన పెట్టేయండి, ఇది పాపంలోకి తీసుకొని పుణ్యంలోకి తీసుకొని పక్కన పెట్టేస్తారు." ఎందుకంటే చెప్తాను చూడండి. అన్నిటికంటే పాపం దేనికి అంటారంటే, ఒక కథ చెప్తాను మీకు దీని మీద. ఒకసారి ఒక రాజు ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అన్నం వడ్డిద్దామని డిసైడ్ అయ్యాడు. అన్న సంతర్పణ చేద్దాం అనుకున్నాడు. అన్నం వండుతూ ఉన్నారు. ఆకాశం నుంచి ఒక పక్షి ఒక పావును తీసుకొని వెళ్తుంది. ఆ రెండిటికి ఉన్నటువంటి దీంట్లో ఆ విషం, పావు నోట్లోంచి విషం వచ్చి ఆ వండుతున్నటువంటి పదార్థంలో పడింది. అది కనబడదు కదా అంత చిన్న ఇది వండేటప్పుడు. మొత్తం మీద వడ్డించేశారు అందరికీ వామిటింగ్స్ అయ్యాయి, కొంతమంది అస్తవ్యస్తకు గురయ్యారు, ఇదయ్యారు అదయ్యారు. అందరూ ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుకున్నారు. రాజు అసలు ఈ పని ఎందుకు చేయాలి, రాజుగానికి అన్న సంతర్పణ చేయకపోతే ఇంతమందికి ఇబ్బంది వచ్చేది కాదని, అసలు వండేవాడు చూసుకోవాలి కదా అని, అది ఇది అన్నారు. యమధర్మరాజు దగ్గరికి వెళ్ళింది ఈ కేసు అంతా కూడా. సరే ఇప్పుడు ఇంతమంది ఇబ్బంది పడ్డారు కదా, ఈ శిక్ష ఎవరికి వేయాలి, రాజుకి వేయాలా, రాణికి వేయాలా, వండేవాడికి వేయాలా, వడ్డించేవాడికి వేయాలా, పాముకి వేయాలా, పక్షికి వేయాలా అని, అది గెద్దకి వేయాలా అని అంటే యమధర్మరాజు ఒకటే మాట అన్నాడు, వీరు ఎవ్వరికి వేయకండి, వీళ్ళందరినీ ఎవరైతే జడ్జి చేస్తున్నారో వీడి తప్పు వాడి తప్పు వీడి తప్పు వీడి తప్పుని వాడికి వేయండి తీసుకెళ్ళి శిక్ష అన్నారు. ఎందుకంటే వాడికి ఏం తెలుసు అని ఒకసారి రాజుని అంటాడు, ఒకసారి అంటే పర నింద కూడా పాపం. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, పుణ్యం ఎలా అయితే వస్తుందో మీరు ఒక ద్రవ్యం ఇవ్వడం ద్వారా, పర నిందడం చేయడం ద్వారా అంత పాపం వస్తుంది. ఇవాళ రేపు మన సొసైటీలో అసలు వీళ్ళకి ఏం తెలుసు అని పక్కన మీరు నిందేస్తారు తీసుకుపోయి. అంతే కదమ్మా, వాడు అలా చేశాట, వీడు ఇలా చేశాట, అది ఇది అని. నీకేం తెలుసు అని నువ్వు ఊరికి నిందిస్తావు కూర్చొని, ఇంట్లో నువ్వు కూర్చొని పక్కోడితో అసుగు పెట్టుకుంటూ. అంటే మనం చేసే పుణ్యం కంటే పాపం ఎక్కువ చేస్తున్నాము అని ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాలి. గమ్మున కూర్చొని మన పనులు మనం చేసుకుంటూ, అది ఎవరికి తెలుసు, అది ఎంతవరకు నిజమే ఎవరికి తెలుసు చెప్పండి. ఏదో పేపర్లో వస్తుంది, ఏదో యూట్యూబ్లో ఎవరో పెడతారు, అరే వీడు ఇట్లా చేశాడు, ఈమెకు మంచిగా అయింది అంటాడు, ఒకడో కామెంట్ పెట్టి ఈమె ఇలాగే అవ్వాలంటాడు, లేకపోతే ఇంకోటి ఏదో అంటాడు. నీకు అసలు యాక్చువల్ ఫ్యాక్ట్ ఏం తెలుసు? అలాగా తెలియకుండా మాట్లాడేవాడికి తీసిపోయి పాపం ఏంటి అంటారు. అందుకని ఇప్పుడు మీరు పుణ్యం గురించి చెప్పారు కాబట్టి పాపం గురించి కూడా క్లారిటీ ఇవ్వాలిగా, అందుకని చెప్పాను నేను మీకు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.